యూకేలో ఒక కంట్రీ. ఆ కంట్రీలో లోయలో ఉన్న ఒక 250 ఎకరాల ఆశ్రమం. ఊరికి దూరంగా పీస్‌ఫుల్‌గా అండ్ సిగ్నల్ లేని ఒక ప్లేస్. ఆ ప్లేస్‌లో ఒక డే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా? స్కందవేల్‌కి వెళ్ళండి. ఎక్స్‌పీరియన్స్ చేయండి. మైమర్చిపోతారు. హాయ్! హలో! నమస్తే. నేను మీ సృజన అండ్ యూ వాచింగ్ మీ ఆన్ మై ఛానల్ 'శ్రు స్పీక్స్'. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కంటెంట్‌లోకి వెళ్ళిపోదామా? మేము ఈ రోజు వచ్చిన ప్లేస్ స్కందవేల్. మార్నింగ్ 6:30కి శక్తి టెంపుల్‌లో హారతి ఉంటుంది. అది అందుకోవాలి అంటే టైం సరిపోదు అని మార్నింగ్ కాదు అర్ధరాత్రి అనాలేమో 2కి ఇంట్లోంచి స్టార్ట్ అయ్యాం. వేల్స్‌కి డ్రైవ్ ఇంగ్లాండ్ నుంచి హాఫ్ వే బానే ఉంటుంది. తర్వాత కంట్రీ రోడ్స్‌తో చుక్కలు కనపడతాయి. 2కి స్టార్ట్ అయిన వాళ్ళం అక్కడికి రీచ్ అయ్యే వరకి 6 అయింది. స్కందవేల్ దగ్గరలో ఉన్నప్పుడు ఫారెస్ట్ ఏరియా కాబట్టి నెట్వర్కే ఉండదు. డౌన్లోడ్ ఆఫ్‌లైన్ మ్యాప్స్. ఇట్స్ హైలీ రికమెండెడ్. పార్కింగ్ స్పేసెస్ చాలానే ఉన్నాయి అండ్ టాయిలెట్స్ పార్కింగ్‌లో యాక్సెసిబుల్‌గా ఉంటాయి. పార్కింగ్ నుంచి టెంపుల్ సెంటర్ పాయింట్‌కి జస్ట్ 2 మినిట్స్ అవే. పార్కింగ్ నుంచి శక్తి టెంపుల్‌కి కొండ ఎక్కాలి. ఒక 18 మినిట్స్ వాక్ ఉంటుంది. ఆ ఫారెస్ట్‌లో చెట్ల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళడం మస్త్ అనిపించింది. హారతి 1 హవర్ ఉంటుంది. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అసలు అందరూ పూజారులు అక్కడ బ్రిటిష్ వాళ్ళే. ఇంగ్లీష్ వాళ్ళు అయ్యుండి అంత స్పష్టంగా మంత్రాలు ఉచ్చరించడం అనేది చాలా ఆశ్చర్యమైన విషయం. శక్తి టెంపుల్‌లో ఆరతి తర్వాత కిందకి వచ్చేసాం. ఇక్కడ సరస్వతి కొలను, బాబా టెంపుల్ చూసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని 9కి రంగనాథ స్వామి టెంపుల్‌లో హారతికి వెళ్ళిపోయాం. ఇక్కడ హిందూసే కాదు అన్ని కల్చర్స్‌ని పూజిస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్‌ని కూడా ఇక్కడ పూజిస్తారు. రంగనాథ స్వామి టెంపుల్ వ్యూ అమేజింగ్‌గా ఉంటుంది. అసలు వర్ణాతీతం. రంగనాథ స్వామి టెంపుల్‌లో పూజ తర్వాత కొంసేపు అక్కడే చెట్ల కింద ఒక పవర్ న్యాప్ తీసుకొని 1కి మురుగన్ టెంపుల్‌లో ఆరతి అటెండ్ అయ్యాం. పూజ తర్వాత లంచ్ చేసాం. స్కందవేల్‌లో బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్‌కి టైమింగ్స్ ఉంటాయి. ఫుడ్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ అండ్ అన్‌లిమిటెడ్. ప్లేస్ కూడా బావుంది. ఆఫ్టర్ లంచ్ దూరంగా కనిపిస్తున్న వేల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. స్కందవేల్ అంటే వ్యాలీ ఆఫ్ స్కంద అని అర్థం. మురుగన్ వేల్‌కి వెళ్ళే దారిలో ఒక పెద్ద లింగం ఉంది. అక్కడ గణేశుడు కూడా ఉన్నాడు. మనం లింగంకి అభిషేకం కూడా చేయొచ్చు. వేల్‌కి దారి కొంచెం స్టీప్ గానే ఉంటుంది. బట్ కంప్లీట్‌లీ వర్త్ ఇట్. ఒక 20 మినిట్స్ వాక్ అనుకుంటా. రిటర్న్‌లో గిఫ్ట్ షాప్‌లో ఎక్స్‌ప్లోర్ చేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఈ గిఫ్ట్ షాప్‌లో అమ్మవారికి కట్టిన చీరలు అవన్నీ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌గా చూడండి. ఒక్క మాట చెప్తాను. యూకేలో ఉన్నవాళ్ళు అట్‌లీస్ట్ వన్స్ కాదు మోర్ దెన్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఈ ప్లేస్‌ని పక్కా విజిట్ చేయాలి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరింత మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రు స్పీక్స్. టాడా!